హాయ్ హలో అందరూ బాగున్నారా? ఏం చేస్తారు అందరూ బాగున్నారా? ఓకే. ఏ- ఈ ప్యాంట్ వచ్చేసి స్టై స్ట్రైట్ కటింగ్ ఇది. పైన వచ్చేసి ఎలాస్టిక్ వేస్తాం. అది ఎలాస్టిక్ వస్తుంది కదా, దాది ఎంత పెట్టుకోవాలో నాకే అర్థం కాలేనాడు. టేప్తో కొలచాలంటే అట్లా అర్థం కాలే. అందుకని ఇంక మామూలుగా బాగానే వచ్చింది. అయితే కుట్టినాక తర్వాత బాగానే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ఎవరికన్నా మిషన్ జాకెట్లు, డ్రెస్సులు అవి ఇవి కుడతారు కదా మీరు, డబ్బులు ముందే అంటే కుట్టంగానే ఎంబడే ఇప్పించుకొని మళ్ళీ బట్టలు వేయండి. ఎందుకంటే అమ్మో నేనైతే చూస్తానే ఇక్కడైతే మరీ దరిద్రంగా తయారయ్యారబ్బా. డబ్బులే ఇయ్యరు అసలు. కుట్టించుకొని పోతారు కానీ ఇంకా మళ్ళీ రారు ఇంటికల్లా. మళ్ళీ మనం ఫోన్ చేసి అడిగినా కూడా ఇంకా అవునా మర్చిపోయినానే అంటారు. అట్లాంటి వాళ్ళు ఉండారు ఈడ. దెబ్బకే మిషన్ మానేసలే. ఈ మిషన్తో ఒక 19 ఏళ్ళ నుంచి పడుతూనే నేను కష్టాలు. అది ఏమో కానీ నా ముఖం అలాంటిదో ఏమో కానీ డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి ఇష్టపడదు అసలు. నేను మీకెందుకు చెప్తానంటే, మీకు ముందే తీసుకోండి డబ్బులు, తర్వాత బట్టలు ఇవ్వండి అంటాను. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అబ్బా. ఇంకా నాకు తెలిసి ఈడ కుట్టించుకునేది ఇంకొక సాటికి వెళ్ళిపోయేది. అందుకనే ఇలాంటి వాళ్ళకి అందరికీ అంటే మనకు తెలియదు కదా, అప్పుడే డబ్బులు ఇప్పించుకున్నాం అనుకో ఇంకొక సాటికి పోరు. మన తాటికి రాకుండా సాలించుకుంటారు, గమ్ముకుంటారు. నేను మానేసా దెబ్బకే. ఇట్లా చేస్తాననే మానేసా నేను. తీసుకొని పోయేటప్పుడు ఎంత మంచిగా తీసుకొని పోతారు అనుకున్నావు. మళ్ళీ ఇంటికల్లా తిరిగి చూడరు, ఇంకొక మిషన్ కాడికి వెళ్ళిపోతారు అంతే. ఇంకేంటంటే మ్యాటర్ ఇది వచ్చేసి పైకి టాపు కుచ్చు పెట్టేసి కుట్టాలన్నమాట. మామూలుగా మనం లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసుకుంటాంలే బాడీ, అలా కటింగ్ చేసుకోవాలా. మళ్ళీ కింద వచ్చేసి కుచ్చు పెట్టుకోవాలి. అది వచ్చేసి నెక్. అసలు ఏం కుట్టాలంటే ఇంట్రెస్టే ఉండదబ్బా. నేనైతే నేర్చుకునేటప్పుడు పొగులంతా నేర్చుకొని నైట్ మేలుకొని అవన్నీ కుట్టేదాన్ని. అంత ఇంట్రెస్ట్గా కుట్టేదాన్ని నేను. అలాంటి దాన్ని నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే మనం అట్లా కుడతా ఇప్పుడు కూడా మా ఇంట్లో వరకు అట్లా కాదు, మనము కుడతాను ఫ్రీగా కుట్టివ్వాలంటే బయట వాళ్ళకు కుట్టిలేం కదా. అందుకు నేను అంటాను. ఇంకేంటబ్బా, ఏం మిషను ఏం కుడితేనే బాగానే ఉంటుంది కానీ బోర్ కొట్టకుండా టైంపాస్ అయిపోతుంటుంది ఈజీగా. అట్లా మళ్ళా డ్రెస్ కుట్టేసి మా పాప మా మనవరాలు వేసుకున్నారు. ఎలా ఉందో చెప్పండి, బాగుందా? బాగా వచ్చింది కదా. అది ఉండనే ఉండదు. గుడికి వెళ్ళాము సాయంత్రం. చూస్తాను చూడు మా బుడ్డది, భలే బుడ్డది మా బుడ్డది. ఎంత బాగుందో చూడు. మేమైతే ఇప్పటి వరకు అసలు ఈ సంవత్సరంలో అంటే ప్రతి ఒక్కటి అడ్డాలు వస్తూ వచ్చినాయి మాకు. ఈరోజే ఈ సోమవారము దీపాలు పెట్టుకున్నాం. గుడికాడికి వెళ్ళి
అక్కడ బాగా దేవుడిని దర్శనం చేసుకొని వచ్చేస్తే మళ్ళీ అసలు కుదరనే లేదు ఈసారి. అన్ని అడ్డాలు వచ్చేస్తూనే ఉండే మాకు ఈసారి.